చక్రి టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ ఉప్పల్ నాగోల్ మెట్రోలో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత, మెట్రో ప్రయాణికుల ఆందోళన. మహేశ్వరం ఆసుపత్రికి కేఎల్ఆర్ చేయూత, మౌలిక వసతుల కల్పనకు సత్వర హాయం, వైద్య సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలి. చంద్రాయనగుట్ట సిఆర్పీఎఫ్ క్యాంపస్ లో ఈరోజు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని బజరంగ్ దళ ఆధ్వర్యంలో సుమారు 5,000 మందితో భారీ ర్యాలీ. హైదరాబాద్ ఉప్పల్ నాగోల్ మెట్రోలో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత, మెట్రో ప్రయాణికుల ఆందోళన. మాకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు మెట్రో సిబ్బందితో వాగ్వాదం. అధికంగా టికెట్స్ రేటు పెంచి ఇప్పుడు పార్కింగ్ కూడా డబ్బులు వసూలు చేయడం అన్యాయం. మాకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికుల డిమాండ్. See, all of them these things are happening. Only the board has been quick. There is no intimation in PR, and the 40 rupees what they are charging, which is very much too much. And the people who are traveling from such a long distance, they are not even getting this seat. To be frank, I will wait every day. I will wait 20 minutes. It is not only my problem. Everyone, all the employees should have to be. We are the people who are paying the tax. There are big people who are not paying the tax. There is lots of black money there. Corporation tax is happening, and according to the slab rates, we are paying the tax. ఈ నుంచి లాస్ట్ స్టేజ్కి 1 అవర్ జర్నీ, ఆ నుంచి ర్యాపిడో పెట్టుకుని పోతే 1.5 అవర్ పోతుంది. మాకు ట్రావెలింగ్కి 3 అవర్స్ పోతుంది. 9 అవర్స్ ఆఫ్ డ్యూటీ అంటే మళ్ళీ మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ గోపడికి మహేశ్వరం ఆసుపత్రికి కేఎల్ఆర్ చేయూత, మౌలిక వసతుల కల్పనకు సత్వర హయం, వైద్య సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలి. వారం రోజులకు ఒకసారి దవాఖానా పరిశీలిస్తా కేఎల్ఆర్, వారం రోజులకు ఒకసారి మహేశ్వరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తానని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచెన్న గారి లక్ష్మారెడ్డి అన్నారు. ఇవాళ మహేశ్వరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయాలంటే కొన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆసుపత్రి వైద్యుడు సిద్దిక్ కోరారు. దీంతో స్పందించిన కేఎల్ఆర్ హాస్పిటల్ కు అవసరమైన కనీస వస్తువులను వెంటనే తన ట్రస్ట్ ద్వారా కల్పిస్తానని హామీ ఇచ్చారు. అమెజాన్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి మెరుగైన పరికరాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు కేఎల్ఆర్. అనంతరం రోగులకు అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆధునీకరించిన వైద్య పరికరాలను పరిశీలించారు కిచెన్న గారి లక్ష్మారెడ్డి. దవాఖానాలో అన్ని వసతులు ఏర్పడి మంచి చికిత్సలు అందే వరకు వారంలో ఒక రోజు వస్తానని హామీ ఇచ్చారు. ఆసుపత్రి
దగ్గర ఓ మహిళ తన పిల్లల చదువులు ఇబ్బందులను కేఎల్ఆర్ కు వివరించడంతో ప్రైవేటు ఉద్యోగంతో పాటు పిల్లల చదువులకు అయ్యే ఖర్చును భరిస్తానని మానవత్వం చాటుకున్నారు. జరిగింది. చాలా సంతోషం. డాక్టర్లు పాజిటివ్గా స్పందించినందుకు గాను. అదేవిధంగా ఇక్కడ ఆపరేషన్ థియేటర్లో మినిమం థింగ్స్ లేవు. సో ఆపరేషన్ థియేటర్లో ఫెసిలిటీస్ ఉండాల్సినవి లేవు అని తెలియజేయడం జరిగింది. అది ప్రభుత్వం ద్వారా రావడానికి టైం పట్టేటి ఏవైతే ఉన్నాయో మా ట్రస్ట్ ద్వారా ఇమ్మీడియట్గా అవన్నీ చేపిస్తాం. తర్వాత ఇక్కడ పోస్ట్ మార్టం కానీ మరియు ఇతరతర ఏవేవి కావాలో అవన్నిటిని కూడా సమకూర్చడానికి బడ్జెటింగ్ చేపించమని చెప్పాం. స్పెషల్ ఫండ్స్లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఈ ఫండ్స్ తీసుకొచ్చి ఇది ఒక 60 రోజులలో బెస్ట్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేయాలని మా నాయకులందరి రిక్వెస్ట్ వలన నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ దాన్ని 60 రోజుల లోపల ఒక బెస్ట్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేయడానికి నేను మాటిస్తున్నాను. తప్పకుండా అవి టేకప్ చేస్తాం. ట్రస్టుల ద్వారా కానీ వివిధ ఇండస్ట్రీస్ ద్వారా కానీ. ఇప్పుడు అమెజాన్ వాళ్ళు ఇప్పుడు అన్ని కంపెనీస్కు రూల్ ఏముందంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ డబ్బులు మీరు సొసైటీకి ఉపయోగపడే పనులు చెయ్యాలి అనేది కాంగ్రెస్ హయాంలో దేశంలోనే ఒక చట్టం తేవటం జరిగింది. అందులో భాగంగానే అమెజాన్ కంపెనీ ఈ మన కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ఇండస్ట్రీ పెద్దగా పెట్టుకున్నారు కనుక అమెజాన్ వాళ్ళకి ఇంకా కూడా మేము ల్యాండ్ ఇచ్చాం, ఇంకా కూడా ల్యాండ్ అలొకేట్ చేయాలనుకుంటున్నాం అమెజాన్కి కనుక. వాళ్ళు అందులో భాగంగానే ఈ హాస్పిటల్లో ఇది 50 బెడెడ్ 50 పడకల హాస్పిటల్గా మార్చాలి అని కాంగ్రెస్ హయాంలో 100 పడకల ఆసుపత్రి పెట్టాలనేది ఆలోచించడం జరిగింది. తర్వాత గవర్నమెంట్లు మార్పులు జరిగిన తర్వాత అది 100ని 50కి తగ్గించడం జరిగింది. ఆ 50 కూడా ఇప్పుడు ఆ పరిస్థితి కూడా ఇక్కడ లేదు. దీన్ని 50 పడకల హాస్పిటల్గా అర్జెంటుగా కన్వర్ట్ చేయడానికి కావాల్సిన వసతులన్నీ కూడా క్రియేట్ చేసి ఈ కాన్స్టిట్యున్సీలోనే ఈ ప్రాంతంలోనే ఇది ఒక బెస్ట్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తాం. తర్వాత గ్రామస్తులకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. చంద్రాయనగుట్ట సిఆర్పీఎఫ్ క్యాంపస్ లో ఈ రోజు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ చంద్రాయనగుట్ట నుండి పాలకునమ్మ సాలిబండ చార్మినార్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. తిరిగి ర్యాలీ గ్రూప్ సెంటర్ సిఆర్పీఎఫ్ చేరుకుంటారు. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఆర్పీఎఫ్ డీజీపీ విజయ్ భాస్కర్ బిల్లా ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. వివిధ ర్యాంక్ అధికారుల పాటు జవాన్లు పాల్గొన్నారు. డీజీపీ మీడియాతో మాట్లాడుతూ ముందుగా అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సిఆర్పీఎఫ్ నుండి చార్మినార్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించాం. సిఆర్పీఎఫ్ దేశ భద్రత కొరకు ముందంజలో ఉంటుంది, శాంతి భద్రతలను ఉండేలా చేస్తుంది. ఇక్కడ చార్మినార్ వద్ద ఒక మినీ ఇండియా కనపడుతుంది. అన్ని వర్గాల వల్ల ఇక్కడ ఉండటంతో అందరూ మమ్మల్ని ఆహ్వానించారు, స్వాగతించారు. ముందుకు వచ్చి మాతో సెల్ఫీలు దిగటం విశేషం.
అందరికీ అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. సో మనం 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పట్లాగే ప్రతి సంవత్సరంలోనే సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇక్కడ చాంద్రాయణగుట్ట నుంచి ఇక్కడ దాకా బైక్ ర్యాలీ తీసుకురావడం జరిగింది. సో మాకు చాలా గర్వకారణంగా ఉంది. సిఆర్పిఎఫ్ ఎప్పుడైనా సరే భారతదేశం యొక్క శాంతి భద్రతల కోసం కానీ, లేకపోతే కొన్నిసార్లు అనివార్యమైన పరిస్థితుల్లో చాలా డిఫరెంట్ థియేటర్స్లో కాశ్మీర్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, నార్త్ ఈస్ట్లో కానీ శాంతి భద్రతల కోసం, అలానే యుద్ధ సమయాల్లో కూడా పనిచేసినటువంటి ఆర్గనైజేషన్ ఇది. సో ఇటువంటి సందర్భంలో స్వాతంత్ర దినోత్సవం యొక్క సెలబ్రేషన్స్ పురస్కరించుకొని ఇక్కడ మాకు విచ్చేయడం చాలా గర్వకారణంగా ఉంది. అట్లానే ఇక్కడ మనం చాలా మందికి ఇక్కడ మనం ఒక మినీ ఇండియా చూడొచ్చు. కల్చరల్ డైవర్సిటీ ఆర్ ఇంటిగ్రిటీ ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అలానే ఈ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ కల్చరల్ డైవర్సిటీ మన భారతదేశం యొక్క స్ట్రెంగ్త్ పునాది. సో అది ఇక్కడ మనం చార్మినార్ సాక్షిగా మనం ఇక్కడ చూడొచ్చు. సో అలానే బేసికలీ సిఆర్పిఎఫ్ అనేక విపత్తుకరమైన అంశాల్లో కూడా పనిచేస్తూ ఉంది. ఎన్డీఆర్ఎఫ్లో కానీ, లేకపోతే శాంతి భద్రతల అంశంలో కానీ, లేకపోతే నక్సల్ ఉద్యమము, అలానే నార్త్ ఈస్ట్ దాంట్లో కూడా చాలా బాగా చక్కగా పనిచేయడం జరిగింది. సో ఈ మెసేజ్ ఇదేమిటంటే బేసికల్లీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ మన భారతదేశానికి యొక్క పునాది. ఇదే మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని బజరంగ్ దళ ఆధ్వర్యంలో సుమారు 5,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు. చిన్నారులను, మహిళలను సైతం హింసించి పాశవికంగా హత్యలు చేయటం దారుణమన్నారు. మృగాలు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించమన్నారు. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల పోరాటం పేరుతో హిందువులను సమూలంగా హతమార్చే కుట్ర జరుగుతుందన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ తరపున ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. చదువుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న విద్యార్థినుల పట్ల కండక్టర్ పరుషంగా ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ బస్సు కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని షాద్ నగర్ బస్ డిపో ముందు విద్యార్థినులు ధర్నాకు దిగారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నుండి కేశంపేట మండలంలోని సంగం గ్రామానికి ఉదయం సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సు నడుస్తోంది. ఇదే బస్సులో ఆయా గ్రామాల నుండి విద్యార్థినులు చదువు కోసం షాద్ నగర్ ప్రాంతానికి వస్తుంటారు. అయితే విద్యార్థినుల పట్ల రాములు అనే బస్ కండక్టర్ పరుషంగా మాట్లాడుతూ బూతు మాటలు తిడుతూ ఉంటారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ అప్డేట్ లేకపోయినా బ్యాగ్ లో నుండి ఆధార్ బయటకు తీయడంలో ఆలస్యమైన బండబూతులు తిట్టి మధ్యలోనే బస్ ను ఆపి దింపివేస్తున్నాడని వాపోయారు. ఈ రోజు సంగం గ్రామానికి వచ్చిన బస్సులోనే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు షాద్ నగర్ బస్ డిపో వద్దకు చేరుకొని ధర్నా చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్య పదజాలంతో ఇబ్బందులకు గురి చేస్తున్న బస్ కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్ కు ఫిర్యాదు చేశారు. వికారాబాద్ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగాల్లో జరిగిన వైద్య విద్యార్థినిను అత్యాచారంకు నిరసనగా ఈ రోజు వికారాబాద్ డాక్టర్ల మరియు మహావీర్ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థుల కొవ్వొత్తుల ప్రదర్శన. బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. విద్యార్థుల ఆవేదన. Justice!
రంగారెడ్డి నార్సింగిలో దారుణం. రాజు అనే బార్బర్ ను అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన మరో బార్బర్. హత్య చేసి నేరుగా నార్సింగి పోలీస్ స్టేషన్ లొంగిపోయిన నిందితుడు హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకున్న కాప్స్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కాప్స్. కుటుంబ కలహాలతో హత్య జరిగినట్లు సమాచారం. హత్య చేసిన వ్యక్తి బంధువుగా గుర్తింపు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నార్సింగి విలేజ్ కుమారి బస్తీలో ఉన్నటువంటి రాజు అనే చెప్పి బార్బర్ పనిచేస్తాడు. ఆయన ఏజ్ 47 years అబౌట్. ఆయన మర్డర్ జరిగిందని చెప్పేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ రాగా మా నైట్ డ్యూటీ ఆఫీసరు వెరిఫై చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వివరాల్లోకి వెళ్తే రాజు అని చెప్పేసి 47 years ఏజ్ అయిన బార్బర్ షాప్ నడిపించుకుంటాడు. అక్కడే నార్సింగి విలేజ్ ప్రాపర్ వాళ్ళకి తర్వాత వాళ్ళ బంధువు అయినటువంటి ప్రవీణ్ కుమార్ అని చెప్పే అతనికి కొన్ని రోజుల నుంచి పడట్లేదు. ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు నడుస్తున్నాయని చెప్పేసి తెలిసింది. నైట్ అబౌట్ 1 to 2 మధ్యలో ఈ ప్రవీణ్ రాజు ఎవరైతే ఉన్నారో రాజుని గొంతు కోసి చంపడం జరిగింది. వీళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రవీణ్ కుమారు లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ చేసి ఉంటారని చెప్పేసి అనుమానం పడుతున్నారు. దాంట్లో మేము రాజు వాళ్ళ వైఫ్తో కంప్లైంట్ ఆమె ఇస్తే తీసుకోవడం జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు ఒకటి మర్డర్ కేసు కట్టినాము. అదే బార్బర్ షాప్లో ఉన్నటువంటి గడ్డం చేసే ఖర్చుతోన బ్లేడ్ పెట్టి అది గొంతు కోయడం జరిగింది. దీంట్లో కేసు కట్టినాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వీళ్ళంతా చంపిన ఆయన గంజాయి సేవించినట్టుగా ఇంకా అక్కడ కూడా కొందరు అది తెలియదండి. అది దర్యాప్తులో తెలుస్తుంది, ఏంటి అనేది దర్యాప్తులో తెలుస్తుంది. హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు. విజయవంతంగా ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా పర్యటన, పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సీఎం విదేశీ పర్యటన. ఇవాళ సాయంత్రం కోకాపేట్లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించనున్న సీఎం. మెడికల్ ఆఫీసర్ ఉంటారు, లేదు అని అంటే పిహెచ్ఎన్ ఉంటారు సార్. దిస్ పిహెచ్సి హూ ఇస్ సంబడి హస్ అక్నాలెడ్జ్ కదా మాకు వచ్చింది. ఎవరు ఫార్మసీ ఇచ్చారు కస్టడీలో కోఆర్డినేట్ చేస్తారు సార్. కస్టడీలో కోఆర్డినేట్ చేస్తారు సార్. వీళ్ళకి మెడిసిన్స్ వచ్చాయి. జూన్ का दिखाइए, जून 11 का, जून 11 का दिखाइए. చంద్రయాన్గుట్ట కాన్స్టిట్యున్సీలోని బండ్లగూడ పిహెచ్సి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ బేసిక్గా మన ఈ సీజన్లో వైరల్ ఫీవర్స్ కొంచెం ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి మా దృష్టికి రావడం వల్ల ఇక్కడ సేవలు ఎట్లా అందుతున్నాయి, డాక్టర్స్, నర్సులు ఏ విధంగా చేస్తున్నారు అనేది చూడడానికి ఇక్కడికి వచ్చినాము. ప్లస్ మెడిసిన్స్ కూడా ఏమైనా షార్టేజ్ ఉన్నాయా అని కూడా తెలుసుకోవడం జరిగింది. అందులో 1-2 టాబ్లెట్ షార్టేజ్ ఉన్నాయంటే అది ఇమీడియట్గా సిఎంఎస్ సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఇప్పించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ రొటీన్ ఇమ్యునైజేషన్ కానివ్వండి, అదర్ సర్వీసెస్ కూడా చాలా మంచిగా చేస్తున్నారు మన స్టాఫ్ అంతా. మిగతా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా చెప్పారు, అవి కూడా తొందరలోనే భర్తీ చేసి ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాఫ్ కూడా ఇక్కడ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాము. దాంతోపాటుగా కొన్ని సివిల్ వర్క్స్ కూడా హాస్పిటల్లో పెండింగ్ ఉన్నాయి,
అవి కూడా స్పీడప్ చేయడం అని చెప్పేసి టీఎస్ఎంఐడిసి వాళ్ళకి చెప్పడం జరిగింది. మొదటిసారి హైదరాబాద్ పాత గుర్తుకు రావడం అంటే కలెక్టర్ గారు రావడం it is part of our duty. Our goal, government has taken health and education as a core important priority items going forward. So adi drishlo pettukoni our goal will be to improve the services in every which way to the public, especially in health and education. ఇక్కడ లోకల్ కార్పొరేటర్ కూడా కొన్ని స్కూల్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు. అవి కూడా ఇమీడియట్గా చేసి అక్కడ టీచర్ షార్టేజ్ ఏదైనా సబ్జెక్ట్ టీచర్ షార్టేజ్ ఉంటే ఇమీడియట్గా డెప్యుటేషన్ ఇచ్చి వేరే టీచర్స్ కూడా వేసి మంచిగా ఇక్కడ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్లో ఎటువంటి అంతరాయం లేకుండా క్వాలిటీ సర్వీస్ ఇచ్చే విధంగా we will work towards that. Thank you. ఇక్కడ బర్కాస్ అది టీఎస్ఎంఐడిసి వాళ్ళతో రివ్యూ చేశాము. కొంచెం లాస్ట్ టైం టెండర్ వేసినప్పుడు ఎవరు కూడా మా టెండర్ రాలేదని చెప్పారు. దెన్ అగైన్ వీ రీ టెండర్ చేసాము. ఇప్పుడు వచ్చినాయి, తొందరలోనే ఓపెన్ చేసి వర్క్ ఇన్ అనదర్ 15-20 days స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ పాత బస్తీలోని గౌస్ నగర్ లో ఉన్న యూపీహెచ్సి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురి శెట్టి హడలెత్తిపోయిన సిబ్బంది ఊటా గౌస్ నగర్ చేరుకున్న స్థానిక కార్పొరేటర్ హఫీజ్ పటేల్, బంద్లగూడ రెవెన్యూ అధికారి జయమ్మ, డాక్టర్ వెంకటి, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జయలక్ష్మి, డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మరియు డాక్టర్ వై రమేష్, ఇన్ఛార్జి గౌస్ నగర్ యూపీహెచ్సి హాస్పిటల్ తదితరులు వచ్చారు. కలెక్టర్ గారు అంతా చెక్ చేసి స్థానికంగా వచ్చిన మహిళను పరామర్శించి అడిగి తెలుసుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అనుకోకుండా యూపీహెచ్సి హాస్పిటల్ కు విచ్చేయడం జరిగిందని, ఇక్కడ సీజన్ లో వైరల్ ఫీవర్ ఎక్కువగా నడుస్తున్నాయి కాబట్టి మందులు ఏమైనా షార్టేజ్ ఉన్నాయా అంటే వెంటనే వాటిని ఆర్డర్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు ప్రత్యేక వస్తువులు ఇస్తున్నాయి. 100 పడకల హాస్పిటల్ కంప్లీట్ కావడానికి దగ్గరలో ఉన్నది. తొందరలో హాస్పిటల్లో సిబ్బంది కొరత కూడా తీరుతుందన్నారు. తొందరలో 100 పడకల హాస్పిటల్ కంప్లీట్ అవుతుందని తెలిపారు. కేంద్ర మంత్రివర్గ అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేశ సమైక్యత సమగ్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతం ఆలాపన చేశారు. విద్యార్థులు బీజేపీ నాయకులతో కలిసి కిషన్ రెడ్డి జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ సమైక్యతను పెంపొందించే దిశగా ప్రతి ఇంటిపై తిరంగా జాతీయ పతాకం ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన స్ఫూర్తితోనే 3 ఏళ్లుగా ప్రజలు ఇంటిపై జాతీయ పతాకాలను ఎగురవేశారని ఆయన గుర్తు చేశారు. జాతీయ సమైక్యత కోసం ప్రధాని ఇచ్చిన ఈ పిలుపును ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. స్వాతంత్ర సమరంలో భాగస్వాములైన మహానీయులను గుర్తు చేసుకుంటూ వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని కోరారు. నేటి యువతరానికి స్వాతంత్ర చరిత్ర తెలియజేయాల్సిన బాధ్యత ఉందని ఆయన తెలిపారు. 15వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే జాతీయ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 11 హైదరాబాద్ బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు, హిందూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఈ పాలస్తీనియన్ కాంగ్రెస్ పార్టీకి కనపడతలేవా అని హైదరాబాద్ కంటెస్టెడ్ ఎంపీ మాధవిలత ప్రశ్నించారు. మలక్పేటలోని ఓల్డ్ మలక్పేట హిందూ గోరక్షక అధ్యక్షులు చోకి ప్రశాంత్
బజరంగ్ దళ్ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ ప్రపంచంలో హిందువులంతా ఒకటేనని, హిందువులపై దాడులు సహించబోమని, బంగ్లాదేశ్ లో హిందూ మహిళలపై అఘాయిత్యాలు చేయడం, ఇళ్లను కూల్చడం దుర్మార్గపు చర్య అని దుయ్యబట్టారు. ఆ దేశ ప్రభుత్వ సమస్యకు హిందువులకు ఎటువంటి సంబంధం లేకున్నా హిందువులపై దాడులకు పాల్పడిన ఘటనపై కాంగ్రెస్ నాయకులు, అంబేద్కర్ వాదులు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ హిందువులను రక్షించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. హిందువుల రక్షణకు అందరం కలిసికట్టుగా కొట్లాడాలని పిలుపునిచ్చారు. బాలాపూర్ పిఎస్ పరిధిలో జరిగిన ఈ నెల 9న జరిగిన రియల్ ఎస్టేటర్ కాజా రియాజుద్దీన్ హత్య కేసును ఛేదించిన రాచకొండ పోలీసులు 5వ నెలలో మీర్పేట్ పిఎస్ పరిధిలో జరిగిన వాటర్ ప్లాంట్ ఇరు వర్గాలు డాక్యుమెంట్ కలిగి ఉండటంతో వివాదం చోటు చేసుకుంది. ఈ గొడవే హత్యకు దారితీసింది. హత్యలో పాల్గొన్న 11 మందిని 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు A1 మహమ్మద్ హమీద్, యూపీకి చెందిన A10 ఫజిల్, A11 ఫరాజ్ పరారీలో హమీద్ కి రియాజ్ జరిగిన గొడవ రియాజ్ కంచన్ బాగ్ తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్ కూడా కేసు నమోదు. రియాజ్ ని చంపాలని హమీద్ పక్కా ప్లాన్ చేశాడని తెలిపిన సిపి హత్య చేయాలని పాత నిరస్తుడు అయిన సలీం ని అప్రోచ్ అయిన హమీద్ హత్య చేయడానికి 13 లక్షల రూపాయలను ఒప్పందం కుదుర్చుకుని 2,50,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకున్న సలీం ఆర్థిక ఇబ్బందులతో అన్న వారిని ఎన్నుకొని హత్యకు పథకం వేసిన సలీం ఈ హత్యను బహిరంగంగా చేస్తే డాన్ గా ఎదగవచ్చుననే ఆలోచనతో చేసిన సలీం హమీద్ ఉత్తరప్రదేశ్ కి వెళ్లి పిస్టల్ కొనుగోలు చేశాడు. అలాగే శంషాబాద్ పరిసర ప్రాంతాలలో కత్తులను కొనుగోలు చేసిన హమీద్ incident of murder using firearm బాలాపూర్లో జరిగినటువంటి నేరం. దీంట్లో ఉన్నటువంటి నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. టోటల్ 8 మంది అక్యూజ్ని ఇప్పుడు మనము నిర్బంధంలోకి తీసుకున్నాం. వీళ్ళు ఎంటైర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఎందుకోసం ఈ అఫెన్స్ ఇక్కడ చేశారు, వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి, ఇవన్నిటిని మీకు వివరిస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక వాటర్ ఈ నలుగురు ఫస్ట్ అఫెన్స్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళి రూబీ వైన్స్ దగ్గర వాళ్ళు ఆల్రెడీ ఇంకొక కార్ పార్క్ చేసుకున్నారు, ఫార్చునర్ కార్. దాంతో తీసుకెళ్ళిపోయి రావిరాల దాకా వెళ్ళి అక్కడ ఈ స్విఫ్ట్ కార్ను వదిలేసేసి ఫార్చునర్ కార్లో వాళ్ళు ఎస్కేప్ అవుతూ విజయవాడ వెళ్ళారు. విజయవాడలో వాళ్ళు కారు వదిలేసేసి బస్సులో వైజాగ్ వెళ్ళారు. ఎందుకంటే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎలా తప్పించుకోవాలి, ఇక్కడ ఉంటే పట్టుకుంటారని చెప్పి డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్ళారు. వైజాగ్ నుంచి వాళ్ళు ఇంకా పైకి పారిపోవాలని చెప్పేసి భువనేశ్వర్, కట్టక్ అటువంటి ప్లేసెస్లో తిరిగారు. వాళ్ళు డబ్బులు అయిపోవడం మూలంగా ఈ మనీ తీసుకొని ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళడానికి వచ్చినప్పుడు మనకున్నటువంటి టెక్నాలజీ పరమైన ఇన్ఫర్మేషన్ ద్వారా వీళ్ళను మేము ట్రాక్ డౌన్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ అఫెన్స్ ద్వారా ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ ఎవాల్వ్ అవుతున్న ఒక యూత్ను గ్రూప్గా చేసుకొని బిగ్గర్ డాంగ్గా తయారైన ఒక ప్లానింగ్ ఉన్నట్టు ఒక నేరస్తుని పట్టుకోవడం జరిగింది. దీనిపైన చట్ట ప్రకారంగా చాలా సివియర్ యాక్షన్ ఏదుంటే తీసుకుంటాం. అంతేకాకుండా ఇటువంటి యాక్టివిటీస్ రౌడీ ఎలిమెంట్స్ యాక్టివిటీ చేసి తప్పించుకోవాలని ఎన్ని ప్రయత్నం చేసినా తప్పకుండా వాళ్ళు దొరుకుతారు అనే ఇంకొక మెసేజ్ కూడా ఈ తొందరగా డిటెక్ట్ చేసిన దాంట్లో మీకు అర్థమవుతుంది. వీళ్ళు ఇక్కడే కాకుండా ఇప్పుడు ఇతను విదేశాల నుంచి కూడా ప్లాన్ చేయడము, అక్కడి నుంచి రావడము, మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ ఇక్కడ ఉంటే ప్రాబ్లం వచ్చి మళ్ళీ వెంట్ బ్యాక్ టు దుబాయ్. సో ఇవన్నీ మళ్ళీ దుబాయ్లో ఉన్నటువంటి అన్ని ఇతని ఫ్రెండ్ ఇనాయత్ ఆయన కంటిన్యూస్గా ఇన్ఫార్మ్ చేస్తూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హైదరాబాద్ ఉప్పల్ నాగోల్ మెట్రోలో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత, మెట్రో ప్రయాణికుల ఆందోళన. మహేశ్వరం ఆసుపత్రికి కేఎల్ఆర్ చేయూత, మౌలిక వస్తువుల కల్పనకు సత్వర హయం, వైద్య సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలి. చంద్రాయనగుట్ట సిఆర్పీఎఫ్ క్యాంపస్ లో ఈరోజు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని బజరంగ్ దళ ఆధ్వర్యంలో సుమారు 5,000 మందితో భారీ ర్యాలీ. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.